ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఈరోజు మన క్లాస్ ఏంటంటే ప్రామిసరీ నోటు ఎలా పూర్తి చేయాలి తెలుసుకుందాం. సో ఇదిగో ప్రామిసరీ నోటు మన దగ్గరకు వచ్చేసింది. ప్రామిసరీ నోటు ఇదిగో మన దగ్గర ప్రామిసరీ నోటు ఉంది. అయితే ప్రామిసరీ నోటు రాసేటప్పుడు డైరెక్ట్గా దీన్ని రాయకూడదు, మీకు తప్పులు వచ్చేస్తాయి. ముందు ఇలా ఒక జిరాక్స్ తీసుకోండి. ముందు ఏంటంటే మనల్ని ఎవరైనా ప్రామిసరీ నోట్ రాయమని మనల్ని అడిగితే ఫస్ట్ ఇలా ఒక జిరాక్స్ పెట్టుకోండి. ఇలా ఒక వైట్ పేపర్ ఒకటి పెట్టుకోండి. వైట్ పేపర్ పెట్టుకుని ప్రామిసరీ నోటు అప్పిచ్చే వ్యక్తి యొక్క వివరాలు, అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క వివరాలు, ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఎంత వడ్డీ అనే వివరాలు ముందు ఒక రఫ్ పేపర్ మీద రాసుకోండి. రఫ్ పేపర్ రాసుకున్నాయే దీన్ని తీసుకొచ్చి ఈ జిరాక్స్ పేపర్ మీద ఫస్ట్ ఫిల్ చేయండి. ఫస్ట్ మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకున్న తర్వాత అప్పుడు ఇలా ఒరిజినల్ దాని మీదకి పూర్తి చేయడం నేర్చుకోండి. ఇప్పుడు మనం దాని మీద ఎలా చేయాలో ఒకసారి వివరాలు చూసేద్దాం. ఒకసారి వివరాలకి ఇప్పుడు చూడండి, నేను వివరాలు రాశాను. ప్రామిసరీ నోట్ రాయాలంటే కనుక అప్పు ఇచ్చిన వ్యక్తి చిరునామా దానాల ధర్మయ్య, సన్నాఫ్ చెన్నయ్య, రెడ్డి వీధి, జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్, ఏజ్ 50 years, మేలు. ఇతను ఎంత అప్పు ఇచ్చాడు, అప్పుగా ఇచ్చిన డబ్బు ఎంత? 1,00,000 రూపాయలు అప్పుగా ఇచ్చిన డబ్బు. వడ్డీ ఎంత? ₹2. ఇచ్చిన తేదీ ఎంత? 2/1/2024. అప్పు ఇచ్చిన ప్లేస్ ఎక్కడ? జంగారెడ్డిగూడెం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది. తర్వాత ఇప్పుడు అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క చిరునామా కారి ఎర్రయ్య, సన్ ఆఫ్ సత్తయ్య, ఏజ్ 40 సంవత్సరాలు, మేలు, తులావారి వీధి, పాలకొల్లు, వెస్ట్ గోదావరి డిస్టిక్. అంతే, సరిపోతుంది వివరాలు. ఇంకా మనం ఏదన్నా అడిషనల్గా మన ప్రాసెస్ సర్వర్ గమ్ముని స్పీడ్గా ప్రాసెస్ గమనవ్వాలంటే వీడికి ఫోన్ నెంబర్ ఉంటే కనుక సెల్ నెంబర్ కూడా మనం వేసుకోవచ్చు. ఏదో 0900090001 ఏదో ఒక నెంబర్. అలాగే ఇతను కూడా ఒక డమ్మీ నెంబర్ వేసుకోండి ఏదో ఒకటి. అంటే మనం ఇప్పుడు ఇదంతా నేను ఏంటంటే వీళ్ళెవరో క్యారెక్టర్స్ కాదు, మీకు చెప్పడం కోసం నేను అందరి పేరు రాస్తాను తప్పించి వీళ్ళెవరో కరెక్ట్ కాదు. మీకు క్లాస్ చెప్పడం కోసం ఒక చిన్న ప్రొసీజర్ మీకు చేస్తున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేద్దాం, మన దగ్గర వివరాలు వచ్చేసినాయి కాబట్టి మనం ఇది ప్రామిసరీ నోటు జిరాక్స్ కాపీ తీసేసుకుని ఈ జిరాక్స్ కాపీలో మన వివరాలన్నీ పూర్తి చేద్దాం. లేదు పర్వాలేదండి, నేను డైరెక్ట్గా పూర్తి చేయగలను అనుకుంటే ఇదిగో ఒరిజినల్ మీదకి వెళ్ళిపోండి. లేదు అనుకుంటే కనుక నేను చెప్తున్న సలహా ఏంటంటే ఇండియాని మంచిది, ముందు జిరాక్స్ మీద రాయండి. ఇప్పుడు అనగా 20 ఉంది కదా, ఇక్కడ డేట్ ఇక్కడ ఆల్రెడీ పైన ఉంటే చూసుకోండి. ఇచ్చిన తేదీ 2/1/24 అనగానే ఇప్పుడు ఇక్కడ 2024 సంవత్సరం డాష్ నెల. చూడండి ఇక్కడ ఎంత ఉంది నెల, 1వ నెల 2వ తారీఖు. సో 1వ నెల 2వ తేదీన డాష్ జిల్లా. ఎక్కడ జరిగింది ట్రాన్సాక్షన్ అంతనో? ఏలూరు జిల్లాలో జరిగింది. ఏలూరు జిల్లా. మండలం ఏంటి? జంగారెడ్డిగూడెం మండలం. డాష్ గ్రామం ఏంటి? జంగారెడ్డిగూడెం గ్రామం. ఓకే, డాష్ గ్రామ కాపురస్తులు, జంగారెడ్డిగూడెం గ్రామ కాపురస్తులు అయిన ఎవరో అప్పిచ్చిన వ్యక్తి ఎవరో? దానాల ధర్మయ్య, తండ్రి పేరు చెన్నయ్య. అప్పుడు మనం ఏమని రాయాలంటే దీని మీద దానాల చెన్నయ్య గారి కుమారుడు ధర్మయ్య అని రాయాలి. ఇక్కడ మనం ధర్మయ్య గారికి. ఓకే, అంటే ఈయనకి ఎవరిస్తున్నారు? పాగో జిల్లా అంటే ఇక్కడ ఇందా మనం చూసుకున్నాం కదా, వీరి మీద కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందా మనం రాసుకున్న అప్పు తీసుకునే వ్యక్తి పశ్చిమ జిల్లా పాలకొల్లు మండలం. ఓకే, పాగో జిల్లా డాష్ మండలం అంటే పాలకొల్లు మండలం, డాష్ గ్రామం పాలకొల్లు గ్రామం. పాలకొల్లు గ్రామ కాపర్సులు అయిన చూడండి కారి సత్తయ్య గారి కుమారుడు కారి ఎర్రయ్య.
కారి కార్యతీగ కుమారుడు ఎర్రయ్య గారు వ్రా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంచి అని రాయాలి. ఇక్కడ ఇంచి ఇచ్చిన ప్రామిసరీ నోటు ఈ రోజున నా అవసరం నిమిత్తం అనగా కుటుంబ సంరక్షణ నిమిత్తము చిల్లర బాకీలు తీర్చుకునే నిమిత్తం చిల్లర బాకీలు తీర్చే నిమిత్తం మీ వద్ద బదులు పుచ్చుకున్న రొక్కం సుమారు 1,00,000 రూపాయలు. అక్షరాల 1,00,000 రూపాయలు. అక్షరాల 1,00,000 రూపాయలు. అక్షరాలు 1,00,000 రూపాయలు. ఇచ్చినారు కనుక ముట్టింది ఇందు తేదీ బాగాను ఒక నూటికి ఎంత 2 రూపాయలు వడ్డీ. అక్షరాల 2 రూపాయలు. ఈ నోటు పుచ్చుకోగల వాడును ఇందులో ప్రతిఫలం ఈ రోజున సాక్షులు నగదుగా ఇచ్చినారు గనుక నాకు ముట్టినది ఇది నా డాష్ సమ్మతిని వ్రా ఇంచి ఇచ్చిన ప్రామిసరీ నోటు అయిపోయింది. సాక్షులు ఎస్ సుందర్రావు, పి రాజు, దస్తూరి అనేది ఇక్కడ ముందు మనం ఇలా కోర్టు భాషలో సాకిన అని రాసుకొని పివి రమేష్ రాసుకుని ఇది ప్రామిసరీ నోట్ అయిపోయింది. రాయండి. అయిపోయిన తర్వాత ఇక్కడ సంతకం పెట్టుకోవాలి. ఇప్పుడు మనకేమైంది మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రామిసరీ నోట్ రాయాలంటే కనుక ఇందులో రఫ్ రాసుకోండి. ఫస్ట్ ఒక పేపర్ మీద ఎవరు ఇస్తున్నారో ఎవరు తీసుకుంటున్నారో ఎక్కడ జరుగుతుంది ట్రాన్సాక్షన్ అనేది ఒకటి అదంతా తీసుకోండి. ఒకటి ఇలా రాసుకోండి పేపర్ ఫస్ట్. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత ఒక శాంపిల్ ప్రామిసరీ నోట్ తీసుకుని దీని మీద జిరాక్స్ మీద క్లియర్ రాసుకోండి. రాసుకున్న తర్వాత అప్పుడు మెయిన్ దాని మీదకి వెళ్ళండి. మెయిన్ది వచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు తప్పులు లేకుండా అదేనా ఇది ఆల్రెడీ ఇక్కడ రాసేసుకున్నారు కదా, ఇవి రాసుకున్నారు కదా, దీన్ని చూసి యాష్గా రాసేటారు. ఇంకా ఇక్కడ 2024 సంవత్సరం 2024 సంవత్సరం 1వ నెల 2వ తేదీన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం. జంగారెడ్డిగూడెం నేను షార్ట్కట్లో రాస్తున్నాను, జిఆర్జి అని రాస్తాను. జంగారెడ్డిగూడెం గ్రామ కాపర్సులు అయిన దానాల చిన్నయ్య గారి కుమారుడు ధర్మయ్య గారికి, ఇది ఇక్కడ గారికి డాష్ జిల్లా అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూసుకుని పైన కింద నోటు పెట్టుకున్నాను. పాగో జిల్లా డాష్ మండలం, పాలకొల మండలం, పాలకొల గ్రామం డాష్ గ్రామ కబ్జా అయిపోయింది. ఎవరు ఇక్కడ చూసుకుని పైనే ఉంది. కారి సత్తయ్య గారి కుమారుడు కారి ఎర్రయ్య గారు. వ్రామ కదా ఇంచి ప్రాంతం ఈ రోజున చూడండి. అక్కడ ఆల్రెడీ దీంట్లో చూసుకోండి. ఈ రోజున ఉంది కదా ఇక్కడ ఇంకా ఈ రోజున ఆల్రెడీ ఇందాక రాసుకున్నారు కదా, ఈ రోజు నా అవసరం నిమిత్తం అనగా కుటుంబ సంరక్షణ నిమిత్తం చిల్లర బాకీలు తీర్చు. ఇంకా నువ్వు ప్రామిసరీ నోట్లు రాసేటప్పుడు అందరూ ఇదేం బాట, కుటుంబ సంరక్షణ చిల్లర బాకీలు తీర్చినంత చిల్లర బాకీలు
తీర్చే నిమిత్తం మీ వద్ద బదులుపుచ్చుకుంటున్న రొక్కం 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు అమౌంట్ వేసుకోండి. అక్షరాలు అనగానే 1,00,000 రూపాయలు. నాకు ముట్టినది ₹2 వడ్డీ. ₹2 వడ్డీ ₹2. పుచ్చుకోగల వాడును గనుక నాకు ముట్టినది, నాకు డాష్లో ముట్టినది, ఇది నా సమ్మతిన వ్రాయించి ఇచ్చిన సాంసనుడు. దీని సాక్షులు ఎవరు? ఎస్ సుందరరావు నివుడు, పి రాజు అంట. ఏదో ఇద్దరు సాక్షి సంతకాలు ఇలా రాసుకుని దస్తూరి అనకాడ సాకిన పివి రమేష్. ఇప్పుడు ఇక్కడ సంతకం పెట్టాలి. ఎవరు పెట్టాలి సంతకం? కార్యర్రయ్య పెట్టాలి సంతకం. ఎందుకంటే కార్యర్రయ్య అప్పపుచ్చుకున్నాడుగా కార్యర్రయ్య. అప్పుడు మన కార్యర్రయ్యతో మనకి సంతకం పెట్టిస్తాం ఇక్కడ. అప్పుడు అతని సంతకం ఇదిగోండి, ఎర్రయ్య రాళ్ళు. ఇక్కడ కూడా ఇంకోసారి ఎర్రయ్య రాళ్ళు. ఇది కూడా అయిపోయిందండి ప్రామ్స్ నోట్ రాయడం. ఫస్ట్ ఇలా ఒక రఫ్ రాసుకోండి, తర్వాత ఇంకొక రఫ్ రాసుకోండి, తర్వాత ఇది రాసుకోండి. ఓకే, ఇప్పుడు క్లియర్గా చూసుకోండి ఒకసారి. ప్రామ్స్ నోట్ రాయడం చాలా ఈజీ. ప్రామ్స్ నోట్ రాయడం మీరు జూనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా ప్రామ్స్ నోట్ రాయడం మీద ఒక అవగాహన తెచ్చుకోండి. ఓకేనా? ఇక్కడ పైన డాష్లో 2024 సంవత్సరం 1వ నెల 2వ తేదీ ఏ జిల్లా? ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం గ్రామం. అయినా ఇచ్చే వ్యక్తి పేరు, ఫస్ట్ ఇచ్చే వ్యక్తి పేరు ఉండదు ఎప్పుడు కూడా. ఎవరైతే ఇస్తున్నారో ఇచ్చే వ్యక్తి పేరే ఫస్ట్ ఉండాలి. దానాల చెంటయ్య గారి కుమారుడు దానాల ధర్మయ్య. ఆ తర్వాత తీసుకునే వ్యక్తి పాగో జిల్లా, పాలకొల్లు మండలం, పాలకొల్లు గ్రామం, కారి సత్తయ్య గారి కుమారుడు కారి ఎర్రయ్య గారు వారు వ్రాయించారు. ఒకవేళ అతను రాశాడు అనుకోండి, ఈ ఇంచి తీసేసి వ్రాసి ఇచ్చిన, అది కూడా కంటిన్యూషన్. ఈ రోజున నా అవసరం నిమిత్తం డాష్లో నా అవసరం నిమిత్తం కుటుంబ సంరక్షణ నిమిత్తం చిల్లర బాకీ తీర్చాను. మీ వద్ద బదులుపుచ్చుకున్న రొక్కం 1,00,000 రూపాయలు. అక్షరాల 1,00,000 రూపాయలు ఇచ్చినారు. ముట్టినది రూపీ ఎంత వడ్డీ? ₹2 డాష్లో. ఇక్కడ ₹2 అక్షరాల్లో రాయాలి. లాస్ట్కి వెళ్ళిపోండి. ఈ నోటు పుచ్చుకోగల వాడును గనుక నాకు ముట్టినది ఈ డాష్లో, ఇది నా సమ్మతిని, ఈ డాష్లో నా సమ్మతిని వ్రాయించి ఇచ్చిన ప్రామిసరీ నోటు. ఇది సాక్షుల పేర్లు, ఇద్దరు సాక్షులు. మీ ఇద్దరు మ్యాండేటరీ కాదు, ఒకళ్ళున్నా సరిపోతుంది. అదే మీకు కింద దస్తూరి సాకిన, ఇది కోర్ట్ భాష. సాకిన అనేది సాకిన పివి రమేష్. తీసుకున్న వ్యక్తి పేరు ఇది ప్రామిసరీ నోటు. హౌ టు రైట్ ప్రామిసరీ నోటు. ఓకేనా? ఇది కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన ప్రకారం మీకు 2-3 నోట్లు జిరాక్స్లు తీసుకుని ఏదో మీరే ఇచ్చే వ్యక్తి పేరు ఒకటి అనుకోండి, తీసుకునే వ్యక్తి పేరు ఒకటి అనుకుని ఒక డేట్ అని ఇలా వేసుకుని రాయడం నేర్చుకుంటే మీకు ప్రామిసరీ నోటు రాయడం అలవాటు అవుతుంది మీకు. ఓకే, మరి ప్రామిసరీ నోటు మీకు ఎలా ఓకేనా? ఇది నేను ఏం చేయాలో చూసుకోండి. ఫస్ట్ని ఒకలా ఎవరని ఇలా డీటెయిల్స్ రాసుకున్నాను. తర్వాత ఒక జిరాక్స్ మీద రాసాను, తర్వాత ఇక ఒక ప్రింటెడ్ దాని మీద రాసాను. ఇది అయిపోయింది. ప్రామిసరీ నోట్ రాయడం అయిపోయింది.